ధర్మైక నిష్ఠాకరి అని పిలుస్తున్నారు అమ్మవారిని. ఆమె ధర్మమునందు నిష్టని చేకూరుస్తుంది భక్తులకు. అది జీవుని యొక్క ఉద్ధరణకు ప్రధానమైనటువంటి హేతువు. మనిషి తరించడానికి మార్గం ఏది అంటే ధర్మమే. అందుకే చతుర్విధ పురుషార్థములలో మొట్టమొదటిది ధర్మమైంది. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము, విడుదల అంటే మోక్షమునకు హేతువులు. ఆ ధర్మము దేశమును బట్టి కాలమును బట్టి నిరంతరము మారిపోతుంది. ఆ నిరంతరము మారిపోయేటటువంటి ధర్మము ఏది ఉన్నదో ఆ ధర్మాన్ని గట్టిగా పట్టుకుని అనుష్ఠించగలిగినటువంటి శక్తి ఏర్పడితే అది భగవతి యొక్క గొప్ప అనుగ్రహం. ఆ ధర్మాచరణము చేత మనిషి చేరవలసినటువంటి తీరాన్ని చేరుకుంటాడు. నిజానికి సంసార సాగరాన్ని తరిస్తాడు. కానీ ధర్మమునందు, ధర్మాచరణమునందు ఒక సంక్లిష్టత ఉంటుంది. ఏమి అంటే సాధారణంగా జీవితంలో అనేక సన్నివేశాల్లో ఏమనిపిస్తుందంటే కాసేపు ఈ ధర్మాన్ని పక్కన పెట్టేస్తే, ధర్మాచరణాన్ని పక్కన పెట్టేస్తే సాధించుకోవలసినటువంటి కార్యాన్ని చాలా తేలికగా సాధించుకోవచ్చు. ఈ ధర్మం 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 అని ధర్మాన్ని పట్టు కూర్చుంటే కార్యసాధనం చాలా కష్టమైపోతుంది. అందుకని ధర్మాన్ని కొంతసేపు వదిలిపెట్టేశామనుకోండి తేలికగా పని అయిపోతుంది. ధర్మాన్ని కాసేపు పక్కన పెట్టారనుకోండి మీ మనసులో ఉన్నటువంటి ఒక కోరిక తీర్చుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అది ధర్మచట్రంలో ఇమడకపోయినా. కానీ నేను ఇది ధర్మబద్ధము కానప్పుడు చెయ్యను, ధార్మికమైతేనే చేస్తాను అని నిలబడగలగాలి అంటే దానికి ఒరిపిడి ఉంటుంది. ఆ ఒరిపిడిని తట్టుకోవాలి. ఆ ఒరిపిడిని తట్టుకున్నవాడు తప్ప అలా నిలబడగలిగినటువంటి స్థితిని పొందలేడు. ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే మీరు శ్రీరామాయణంలోనే చూడండి, రాముడికి అనేక సందర్భాల్లో అనేక రకములైనటువంటి కష్టములు వచ్చాయి. ఆయన జీవితం పరచినటువంటి పూలపాన్పేం కాదు, ఇన్ని కష్టాలు పడ్డాడు. నిజంగా చెప్పాలి అంటే రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే రాముడు పడిన కష్టాలు ఎక్కువ, రావణుడు పడిన కష్టాలు తక్కువ. రావణుడు పొందిన భోగాలు ఎక్కువ, రాముడు పొందిన భోగాలు తక్కువ. కానీ అన్ని భోగాలు అనుభవిస్తున్నా, అన్ని సుఖాలు అనుభవించానని రావణుడు అనుకుంటున్నా నిరంతరం భయంలోనే గడిపాడు. నిరంతరం అతని మీద ఎప్పుడూ ఏదో ఒక కీడు పొంచే ఉండేది. కానీ రాముడికి సంతోషానికి కారణం ఏమి అంటే ధర్మాచరణమే. ఇది చాలా చాలా గంభీరమైనటువంటి విషయం. రాముడు దేనికి సంతోషిస్తూ ఉంటాడు అంటే నేను ధర్మాచరణము చేశానా, నేను చెయ్యవలసినది నేను చేశానా. ధర్మాన్ని దేశకాలముల యందు ఏ ధర్మాన్ని ఆచరించాలో ఆ ధర్మాన్ని ఆచరిస్తే ఆయనకి సంతోషం. ఆయన ధర్మాన్ని తప్పాడా, ధర్మాన్ని విడిచిపెట్టాడా ఆయన విశేషమైన దుఃఖమునకు లోనైపోతాడు. రాముడు 24,000 శ్లోకాల రామాయణంలో నేను ధర్మం తప్పిపోయాను అని ఏడిచినటువంటి సందర్భం లేదు. అందుకే కష్టాలు రానివ్వండి పోనివ్వండి, సుఖాలు రానివ్వండి పోనివ్వండి, ఏ వచ్చినా రాముడు మాత్రం ధర్మం తప్పకుండా కేవలము ధర్మాచరణము చేత సంతోషాన్ని పొందాడు. ఒక్కొక్కసారి రాముడి జీవితం గొప్ప ఒరిపిడికి గురైంది. సీతాపహరణం జరిగింది. సీతాపహరణం జరిగినప్పుడు ఆయన ఎలుగెత్తి పిలిచి అడిగాడు. చెట్లను అడిగాడు, గోదావరిని అడిగాడు, పర్వతాలను అడిగాడు, వన్యమృగాలను అడిగాడు, ఇన్నిటినీ అడిగాడు. సీతమ్మను ఎవరు అపహరించారు అని అడిగాడు. ఎవ్వరూ జవాబు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే కేవలం రావణాసురుడి మీద ఉన్నటువంటి భయం చేత చెప్పలేదు. పాపము అనుభవంలోకి వచ్చిన తరువాత, అధర్మము అనుభవంలోకి వచ్చిన తరువాత చాలా కష్టపడవలసి ఉంటుంది. కానీ ధర్మము ఎల్లవేళలా మనిషికి శాంతినిస్తుంది.